విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో విశాఖ ఎంపీ భారత్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. DCMS చైర్మన్ గొంప కృష్ణ ఆధ్వర్యంలో ముందుగా శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ భారత్ సంపూర్ణ ఆరోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ప్రార్థించారు. అనంతరం గొంప కృష్ణ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ ప్రజాసేవ దృక్పథాన్ని కొనియాడారు. తర్వాత శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 200 మంది రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు భరత్ గారు అంటే ఒక పార్లమెంటే కాదు, అది రాష్ట్రంలో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన పుట్టినరోజు ఒక్క మన నియోజకవర్గాలే కాదు, రాష్ట్రంలో కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కారణం ఏంటంటే అతను అభివృద్ధికి మూల కారణం. అభివృద్ధి చేయడంలో అతని తర్వాతే ముందంజలికి ఈరోజు రాష్ట్రంలో రుజువు చేసుకునే వ్యక్తి మన భరత్ గారు. లోకేష్ గారి తోటగడి కాబట్టి విశాఖపట్నంలో అంతా ఆయన హవా జరుగుతుందని లేకపోతే ఇంకో రకంగా విమర్శలు చేస్తే చేయొచ్చు, కానీ వైసీపీ నాయకులతో సహా ఎవరూ కూడా ఇగో ఈ విశాఖపట్నం ఎంపీ భరత్ గారు ఫలానా చోట ఫలానా సర్వే నెంబర్లో ఫలానా ల్యాండ్లో ఇట్లా చేశారు అనేది ఇప్పటి వరకు మీరు ఎక్కడన్నా వింటే నాకు చెప్పండి. నేను అదే రోజు రాజకీయాలు మానేసి నేను వెళ్ళిపోతాను. అంత నీతి నిజాయితీగా ఆయన అదృష్టం ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో డబ్బులు సంపాదించవలసిన అవసరం లేదు. ఇటు ఇద్దరు తాతలు, తండ్రి నుంచి వచ్చే తాత బూత్ గారు కానివ్వండి, లేదా వాళ్ళ మదర్ సైడ్ తాత కావూరు సాంబశివరావు గారు కానివ్వండి, ఇద్దరు కూడా పరమపదించారు. కానీ ఇద్దరు కూడా ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదించి ఒక తాత గీతం యూనివర్సిటీ పెడితే ఇంకో తాత కాంట్రాక్టులు చేసి వేల కోట్లు సంపాదించి ఈరోజు ఎస్టాబ్లిష్ చేసి ఆ నియోజకవర్గం లాంటి కావూరు సాంబశివరావు గారి ప్రాంతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. సో ఈయనకి రాజకీయాల్లో డబ్బులు సంపాదించవలసిన అవసరం లేదు. తప్పుడు పనులు చేసి ఆయన డబ్బులు సంపాదించడం అసలు ఏ ఇంచెత్తు కూడా అబద్ధం చెప్పడు. సాధారణంగా అలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని విషయాలు ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మేము ఎవరైనా వచ్చారనుకోండి నాయకులు, ఏదో ఆయన ఏదో అనుకుంటాడని మొహస్థితి కోసం మీరు బాగున్నారా, మంచిగా ఉన్నారా, అది చేశారు ఇది చేశారని అడుగుతారు. ఆయన అలా ఉండదు. ఆయన తప్పు చేస్తే మొహం మీదే అడుగుతాడు, మొహం మీదే తిడతాడు. ఆయన మనకి నచ్చినా నచ్చకపోయినా స్ట్రైట్ ఫార్వర్డ్ బ్రూటల్ అని అంటే నిజాయితీకి నిదర్శనం ఏదో ఉన్నారంటే ఆయనే. కూడా 5 కోట్లు ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి, ఎంపీ గ్రాంట్స్. ఇంతకుముందు మీరు చూస్తే చాలామంది ఎంపీలు వ్యక్తిగతంగా వాళ్ళకి ఎవరు వెళ్తే వాళ్ళకి ఏదో కార్యక్రమం కావాలంటే ఇచ్చేటారు. మా ఊళ్ళో నేను ఎంపీ గారికి బాగా క్లోజ్ అనుకోండి, నేను ఒక చిన్న బిల్డింగ్ కట్టుకుంటున్నాను, నాకు కావాల్సిన ఏదైనా కమ్యూనిటీ సెంటర్ కట్టుకుంటే నాకు ఇచ్చాడు. కానీ మన ఎంపీ గారు అలా ఇవ్వదు. ఆయన స్పెండ్ చేసిన ప్రతి రూపాయి కూడా మనకి ఏదైనా అవసరం మనం పెడితే ఎక్కువగా ఆయన ఎక్కువ శాతం ఆయన ఫండ్స్ విద్యకి, వైద్యానికి స్పెండ్ చేస్తున్నారు. యువతకి ఉపాధి అవకాశాల కోసం, విద్యా స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే బిల్డింగ్లు కట్టడానికి, లేదా హాస్పిటల్కి వచ్చినప్పటికీ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే హాస్పిటల్ సైడ్. మొన్నటి వరకు అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే ఓన్లీ కేవలం ఎడ్యుకేషన్ మీదే పెట్టారు. మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు జనరల్గా 7 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల్లోనూ మనది ఒకటి. 5 కోట్లని 7 నియోజకవర్గాలకు డివైడ్ చేస్తే మనకి 60 లక్షలు 70 లక్షలు ఇవ్వాలి. కానీ ఎక్స్పోర్ట్ మీద ప్రత్యేక అభిమానం రూరల్ ప్రాంతం కావడం వల్ల రూరల్ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని లాస్ట్ ఇయర్ మనకి 1.6 కోటి 60 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. ఈ సంవత్సరం 2 కోట్లు ఇచ్చారు. మళ్ళీ ఇంకా కూడా వేరే స్కూల్స్ పెట్టి అవి కూడా శాంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ వరకు వచ్చినప్పుడు లైబ్రరీకి 30 లక్షలు శాంక్షన్ చేశారు, గ్రౌండ్కి 35 లక్షలు శాంక్షన్ చేశారు. వ్యాపారంలో స్కూల్ నేను అడిగితే, స్కూల్ జూనియర్ కాలేజ్కి నేను అడిగితే అక్కడ 30 లక్షలు శాంక్షన్ చేశారు. మార్కెట్లో స్కూల్కి ఒక 30 లక్షలు శాంక్షన్ చేశారు. అలాగే ఈ మధ్య కురుడి అని కొత్త స్కూల్ ఒకటి పైన కొండ మీద కట్టాం కదా, దానికి కూడా స్థలం చూడడానికి కోసం నేను నెక్స్ట్ ఇయర్ వచ్చే ఫండ్స్లో మళ్ళీ మే అయిపోయింది కదా, మళ్ళీ నాకు 5-6 నెలలు మళ్ళీ ఫండ్స్ వస్తే ఈ లోపు నేను మళ్ళీ దాన్ని కూడా శాంక్షన్ చేస్తానని చెప్పాను.